నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోల్లో కూచిపూడి నాట్య వైభవం, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నర్తకీమణులు. భారతీయ సంప్రదాయ నృత్య కళ అయిన కూచిపూడి వైభవం తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో ఆవిష్కృతమైంది. నిడదవోలు పట్టణంలోని లయన్స్ ఆడిటోరియం కళా వైభవానికి వేదికగా మారింది. బ్రాహ్మరి కూచిపూడి నాట్య నిలయం నిడదవోలు చైర్మన్ గురుశ్రీ దాసం పావని పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా నర్తకీమణులు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతి నృత్య ప్రదర్శన ముగిసిన అనంతరం ప్రేక్షకులు చప్పట్లతో నర్తకీమణులను అభినందించారు. ఈ సందర్భంగా గురుశ్రీ దాసం పావని ఎన్సీఎన్ ఛానల్ రిపోర్టర్తో మాట్లాడారు. భారతీయ శాస్త్రీయ నృత్య కళ అయిన కూచిపూడిని భావితరాలకు చేరవేయటం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిన్నారులు, మహిళల్లో శాస్త్రీయ కళల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్నామన్నారు. కళలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కూచిపూడి వంటి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరింత విస్తరించేందుకు అందరూ సహకరించాలని దాసం పావని పిలుపునిచ్చారు. ఈ నాట్య ప్రదర్శనలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో కళాభిమానులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన కూచిపూడి నృత్యం మరోసారి నిడదవోలు వేదికగా తన వైభవాన్ని చాటుకుంది. నమస్కారం, నా పేరు దాసం పావని. మాది బ్రాహ్మరి కూచిపూడి నాట్య నిలయం వారిచే ఈ నృత్య కళాశాల అనేది మాకు ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఈ సంవత్సరం మా పిల్లలందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మన కందులు దుర్గేష్ గారు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అలాగే పోయిన సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇలా లయన్స్ క్లబ్లో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ కూచిపూడి అనేది మరుగున పడిపోతుందండి. ఆ మరుగున పడిపోకుండా ఉండడానికి, వెలుగులోకి రావాలి అని చెప్పి మాకు ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో అందుకని ఇక్కడ వచ్చే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది పిల్లలు కూడా ఇక్కడ ప్రదర్శన ఇస్తున్నారు. బ్రాహ్మరి కూచిపూడి నాట్య నిలయం వారు ఈ ముఖ్య కారణానికి పాల్గొనడానికి థ్యాంక్ యూ.